ఓరి మానవ మతి తప్పినదా మతమెక్కినదా ధర్మాసనంలో స్పర్శించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా ఎంత ఉన్మాదం ఎంత అహంకారం ఎంత ఖండకావరము తుచ్చ మానవ డబ్బుకు సావు జబ్బుకు సావు తప్పుకు సావు అప్పుకు సావు చచావురా దేవుడా అని నిత్యం ఒత్తుకునే మీరెక్కడ మీ జననం అన్నమును వేలుతో నిలిచు మేమెక్కడరా మీ మానవ జాతి అల్పము స్వల్పము ఏయము నీచ నీచము అటు మానవ జాతిని జయించిన నీవు నరకాధిపతి ఒకటయా చంపవము ఉత్తప్రయత్నం మాని నల్లదండనకు సిద్ధముఖము తల వంచి ముగ్గుడు దిక్కురాము నీచ మానవ జాతికి ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట వైద్యుల వరకు వెంటాడి వేధించి ముప్పది పడబెట్టి మీ దమ్ము సొమ్ములు చేత మంటగలిపి ప్రతి ప్రాణం తప్పించుకున్న నారి మన సావిత్రిదే జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడు ఉండే ప్రత్యక్షం కావించి మీ పాశం చేత గట్టిపూడ కానించి ప్రాణాలైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచమన్న మా జాతి మూలన ఎన్నడో ప్రతిష్ట మూడు కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ మహిమన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధికుడైన దుష్టభావాన్ని ఒకటి వెళ్ళి సదాయిత ప్రకటించి వేసదా ముక్కులు పొందే ముక్కడి దేవతలు దిక్కులేని అస్థిం పాలకులు ముడవలిచ్చే బుద్ధిమంతులు సైతం సభా మందిరమున అవినీతి సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున గోధుల పరిరక్షణ ధర్మమైన ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే నాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనబడతారు తప్ప అంతా ఆర్డినరీయే కామంతో కళ్ళు మూసుకొని చూస్తుంటాం చాలా అద్భుతంగా కనబడతారు నాకోసం మొత్తులో చూస్తుంటాం ఇంకా అద్భుతంగా కనబడతారు అయినా మా పెద్ద మా వెర్రి కాకపోతే సముద్ర పర్వతం మీకు పోలికేంటి మరేంటి బేసిక్ గా మగవాళ్ళందరూ పోయిటరీలో పుట్టడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు తప్ప కాదు అంతా సర్వమంగళ మేళమే బేసిక్ గా అబ్బాయిలు సాధారణంగా ఉన్న అమ్మాయిలే లవ్ చేస్తారు పరిపూర్ణమైన ఆడతాను అంటే సావిత్రి గారు లెజెండ్ నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి తిరగడానికి గవర్నమెంట్ కావాలి కానీ కడుపును ముట్టడానికి మాత్రం కూతురొద్దు ఆడదంటే అవసరం కదరా ఆడదంటే ధైర్యం చివరికి దేవుడైన తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లలు కనాలంటే క్యాలిక్యులేషన్ పెంచాలంటే క్యాలిక్యులేషన్ వేరే ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్ టూ బ్లడీ హ్యూమన్ లైఫ్ ఇలా చూస్తూ పోతే మ్యూజియంలో నట్టిట్లో నట్టిట్లో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినాశ్రయ జననం నాస్తి వినాశ్రయ గమనం నాస్తి వినాశ్రయ జీవం నాస్తి వినాశ్రయ సృష్టిలో నాస్తి స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అయిన వాళ్ళకి ఆపదిస్తే అరగంట ఆలస్యంగా వస్తాడేమో అదే ఏ ఆడపిల్లకి ఆపదించిన ఆరక్షణం కూడా ఆగడం అది పోతుందే రఘువరం బీటెక్ ఎర్రిపప్ప ఎటువంటి కష్టము పడకుండా స్టేట్ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక కారణంతో చెమగోడ పట్టకుండా స్ట్రైట్గా ఎండీ చైర్లో కూర్చున్నా నీకే అంత పగలుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లను వదిలేసి ఎంపీసీ చదివితే నేను ఇంజనీర్ అవుతామని చెప్తే
కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్టేషన్ కెమిస్ట్రీ కొట్టేషన్ మ్యాథ్స్ కొట్టేషన్ రోడ్డు పట్లు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి ఓటేసంలో పాస్ అవ్వడానికి క్లాస్ పెట్టి పెట్టుకొని రక్తంతా చదివి లేచి మళ్ళీ చదివి రే అనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూతకు ఏదైనా నాగలెత్తి పొలం వెళ్ళి దుక్కు దిగి దుకాణేసి నీరు పెట్టి దమ్ముకేసి పైరుకొచ్చి పచ్చడి పుత్తలను మందులు ఇదంతా ఏకమై కోతగాసి కుప్పగాసి పచ్చగట్టి పండు కట్టి మిట్టుకొచ్చి గొడవని పైసల నెలక పెట్టి 6 వాడు 2 పెద్ద అలసకంత పేరాలని వెనక బుద్ధి తాగేలోపు వెనకేసిన సొమ్ము వెనక తిరిగేలా కాలేదని పని గుండెపోయి తెలుగు చిత్రాల్లో ఇక్కడ నాటు పెట్టుకొని మేసాలు